గవర్నమెంట్ కూడా రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పాయింట్ అండి. ప్లీజ్ పెట్టండి. లక్ష్మీనరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తారు, ఆల్రెడీ ముందు నుంచి కూడా నీళ్లు విడుదల చేయాలంటూ కూడా అటు ఎల్నినో వస్తుంది, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ముందు నుంచి అంటూనే ఉంది. బట్ ఇందాక లింగం యాదవ్ గారి పాయింట్స్ కూడా విన్నారు. సో ఈ టైంలో అటు చాలా మట్టుకు రచ్చ అయితే కంటిన్యూ అవుతుంది. పొలిటికల్ గా రచ్చ ఎక్కువగా కనిపిస్తుంది తెలంగాణలో. సొల్యూషన్ కంటే ఎక్కువ ఇదే కనిపిస్తుంది. ఏంటి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ముందుగా ప్యానల్ పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు, జీ తెలుగు న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యమై ప్రజలు వాళ్ళ యొక్క హామీలను అడుగుతున్నారు. మరి హామీలను డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త ఒక కుంటి సాకును ఎప్పుడు తెర మీద పెట్టుకోవాలి, ఎప్పుడు దాని గురించి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వీళ్ళు ఎంతసేపు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే అనుకుంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నేను మళ్ళా మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసేటువంటి విషయాలకు నేను వెళ్ళను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క మేడిగడ్డ ఒకటి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, అదే విధంగా ఒక 20 లిఫ్టులు, ఇట్లా చెప్పుకుంటా పోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 1500 కిలోమీటర్ల కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, ఒక పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం. అంటే ఎక్కడ మేడిగడ్డ, ఎక్కడ సూర్యాపేట, పెన్పహాడ్ మండల్, రావి చెరువు వరకు నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రాజెక్టు. ఇలా మన లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే టోటల్ అంటే ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేయడం, ప్రాజెక్టును మొత్తం వృధాగా పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ ప్రాంతం మొత్తము ఎడారిలా ఉండే, ఇవాళ ఎక్కడ చూసినా మన పంట పొలాలల్లా నీళ్లు లేక పర్రెలు పట్టినటువంటి పరిస్థితి ఉంటుండే. మరి దాన్ని మనము పంట పొలాలుగా, పచ్చని పంట పొలాలుగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు అద్భుతంగా మరి అప్పుడున్నటువంటి సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని మరి అప్పుడున్నటువంటి ఇంజనీర్లతో సమాలోచితంగా చర్చలు జరిపి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు అంటే ఎలినినో వచ్చినప్పుడే కాదండి, వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఏ రకంగా వాడుకోవాలి, మధ్యస్థంగా వర్షం వచ్చినప్పుడు ఏ రకంగా వాడుకోవాలి, అసలు పూర్తిగా వర్షాలు లేకపోతే ఏ రకంగా వాడుకోవాలనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ఇట్లా 9 స్టేజ్లలో దీన్ని ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే మేడిగడ్డ దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో, ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర నీళ్లు నిలువరిస్తే ఆపేస్తే రివర్స్ లో నీళ్లు పోతాయి, 18 కిలోమీటర్లు రివర్స్ లో పోతాయి. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు వస్తాయి. అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకొని అన్నారం, సుద్దిలలో పోసుకొని మనము ఇట్లా మల్లన్న సాగర్ వరకు నీళ్లు తీసుకుపోవచ్చు, రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. ఇలా తెలంగాణలో 80% జిల్లాలకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర, బ్యారేజ్ దగ్గర ఆ ఏవైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు మూయకుండానే ఇప్పుడు కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్లు నీళ్లు ఉంటే ఎత్తొచ్చు, దానికంటే తక్కువ ఉంటే ఎత్తలేము అని చెప్పి మనకు గణాంకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గా 96 మీటర్లు అక్కడ ఫ్లో అవుతుంది. అంటే 87 నుంచి 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లు కిందికి వదలొద్దు, బ్యారేజ్ తోటి సంబంధం లేకుండానే ఆ నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మేము వాదిస్తున్నాం. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది, అంటే ఎలినినోలో కూడా నీళ్లు వస్తున్నాయి, ఇదంతా కేసీఆర్ పుణ్యమే అని చెప్పి ప్రజలు భావిస్తారనే. నిపుణుల కమిటీ ఇప్పుడు నీళ్లు వదలొద్దు, గేట్లు తీయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళది మీరు అన్నట్టు రకంగా చేస్తే ఒకవేళ డ్యామేజ్ జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఏమంటున్నానంటే దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా నేను ఏమంటున్నానంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో మీరు నీళ్లు నిలిపాల్సిన అవసరం లేదు. అన్నారం సుందిల్ల ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చేసింది, మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయాలి, అన్నారం సుందిల్ల దగ్గర గ్రౌటింగ్ చేస్తే సరిపోతుంది అనేటువంటి చెప్పింది. గ్రౌటింగ్ కూడా పూర్తయిందని చెప్పి మన ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. మీరు కోపతాపాలు ఉంటే మీరు పార్టీల వ్యక్తిగతంగా రాజకీయాలు అనేది ఈ రకంగా చేయొద్దు, రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రైతులను ఇబ్బంది పెడితే అది మంచిది కాదు అని చెప్పి ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును సాకుగా చూపి వీళ్ళు ఎన్ని రోజులు కాలం నడుపుతారండి?
నేను ఏమంటున్నానంటే 2024 మేలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇలా 2026 అంటే దాదాపు ఇలా 2 సంవత్సరాల కాలం పైచిలకు కాలం అయిపోయింది. ఇప్పటికి కూడా వీళ్ళు మరమ్మతులు చేయడానికి ఎంత టైం పడుతుందండి? మరమ్మతులు ఎందుకు చేయలేకపోతున్నారండి? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కేవలం ఏంటి అని అంటే కాళేశ్వరం అనేది ఒక కుంటి సాకు చూపెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నారు తప్ప అక్కడ సాధిస్తున్నది ఏమీ లేదు. వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే నీళ్లు ఇస్తే ఏమైతుంది? ఇలా నీళ్లు ఇస్తే అక్కడ రైతులు సుభిక్షంగా ఉంటారు, వాళ్ళు పంట పండిస్తారు, మళ్ళీ ఆ పంట కొనాలి. ఆ పంట కొనాలనంటే వాళ్ళకి కావాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే ఇంకేంది ఆ ఎరువులు ఇవ్వాలి. ఇవన్నీ ఏమి లేకుండా అది పడవ పెట్టినాం అనుకోండి, ఇక ఏదో ఒకటి బూచి చూపించుకుంటాగో కాళేశ్వరం కూలిపోతుంది, మేము నీళ్లు నింపుతాయి అని చెప్పి ఒక అబద్ధం సాకి చెప్తున్నారు. ఇలా 2022 సంవత్సరంలో 29 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినాయండి. ఇలా అంత పెద్ద ప్రవాహం పోతేనే ఆ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది. మరి ఇలా అంటే ఏదైతే అక్కడ నీళ్లు ఉన్నాయో, ప్రజెంట్ గా నీళ్లు ఉన్నాయో వాటిని చూపించుకుంటా ఇది నింపుతే కొట్టుకపోతుంది, భద్రాచలం కొట్టుకుపోతుంది, భద్రాచలంలో 44 ఊర్లు పోతాయని చెప్పి అబద్ధ ప్రచారాలు ఏవైతే చేస్తున్నాయో కాంగ్రెస్ వాళ్ళు దయచేసి అవి మానుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని చెప్పి వీళ్ళు చెప్పిందే చెప్పి 34 నెలల నుంచి అదే చెప్తుంది అన్న. మీ హయాంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా 1956లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిందో ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులలో కూడా శ్రీశైలంలో కూడా ఆ రోజు డ్యామేజ్లు జరిగినాయి, నాగార్జున సాగర్ లో కూడా డ్యామేజ్లు జరిగినాయి, జూరాలలో డ్యామేజ్లు జరిగినాయి. ఇవన్నీ కూడా ఏమి డ్యామేజ్లు జరగకుండా కాలేదండి. కొన్ని తప్పులు నేనేం చెప్తున్నానంటే కొన్ని తప్పిదాలు జరిగినాయి. మరి తప్పిదాలు అనేది మానవ తప్పిదాలు కావచ్చు, మిషనరీ తప్పిదాలు కావచ్చు, కొన్ని లోపాలు అనేది జరిగినాయి. వాటిని సవరించుకొని ఆ ప్రాజెక్టుల యొక్క తప్పిదాలను, అప్పుడు జరిగినటువంటి తప్పిదాలను సవరించుకొని వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం తీర్చిదిద్దడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యం. ఒక నిమిషం అండి, అంటే లక్ష్మీనరసింహ గారు మీరు అన్నట్లు కూడా అంటే ఏదైనా చేసినప్పుడు లోపాలు అవి జరుగుతాయి, కానీ వాటిని సరిదిద్దుకోవాలి.